హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈ వ్లాగ్లో వచ్చేసి ఇంట్రడక్షన్ వీడియో అనేసి ఉంటుందండి. ఈ వ్లాగ్లో వచ్చేసి ఇన్ని రోజుల నుంచి నేను ఆల్రెడీ 2-3 మంత్స్ నుంచి వీడియోస్ అయితే చేస్తున్నాను. మీకు ఎవరికి నా పేరేమిటి అని తెలీదు, నా ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు, ఎవరెవరు ఉంటారు, ఇదన్నీ మీకు ఏమీ తెలియదు కదండి. అందుకే ఈ వీడియోలో వచ్చేసి నా ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తామనేసి అనుకుంటున్నాను. ఇంట్రడక్షన్ వీడియో అనేసి చేద్దామని అనుకుంటున్నానండి. అందుకే ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇంట్రడక్షన్ వీడియో, నా పేరేంటి, ఇవన్నీ ప్రతి ఒక్కటి మీకు తెలియదు కదండి, అదన్నీ చెప్తామనేసి వీడియో అయితే స్టార్ట్ చేసుకున్నాను. మీరందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను, బాగుండాలని కూడా కోరుకుంటున్నానండి. నా వీడియో ఇలాగే చూసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా నేను చూసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నా డీటెయిల్స్ అన్నీ తెలిసి కూడాను. ఇప్పుడు వచ్చేసి వీడియో అయితే స్టార్ట్ చేశానండి. ముందుగా వచ్చేసి నా పేరు వచ్చేసి వరలక్ష్మి అండి. ఫుల్ నేమ్ వచ్చేసి వరలక్ష్మి. అందరూ పిలిచేది వర అంటారు, లక్ష్మి అంటారు, ఎక్కువగా వర అని పిలుస్తారు. మిగతా వాళ్ళు కొలిఫ్ వాళ్ళంతా లక్ష్మి అని పిలుస్తారు. నా ఛానల్ నేమ్ కూడా అంతే, భరత్ వర అనేసి ఉందండి. భరత్ అంటే మా హస్బెండ్ నేము, అందుకే ఇద్దరి నేమ్ కలిపి భరత్ వర లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్ అనేసి పెట్టినానండి. ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మా హస్బెండ్ నేమ్ వచ్చేసి భరత్ కదండి, నేను అందుకే ఇద్దరిది కలిపి భరత్ వర అనేసి పెట్టాను. మా హస్బెండ్ వచ్చేసి ఆటో తోలుతారండి, వర్క్ చేస్తారు వాళ్ళు, ఆటో తోలుతారు. నాకు వచ్చేసి 2 పిల్లలండి. బాబుని ఆల్రెడీ పరిచయం చేశాను. బాబు వచ్చేసి 2nd స్టాండర్డ్ చదువుతున్నాడు. పాప వచ్చేసి 8th స్టాండర్డ్ చదువుతుందండి. పాప వచ్చేసి బాబు ఆల్రెడీ 2-3 వీడియోలను వచ్చాడు, తను కూడా మాట్లాడాడు. పాప ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించదు వీడియోలోకి వచ్చేదానంతా, అందుకే నేను ఏం ఎక్కువగా ఫోర్స్ చేసేకపోయినది. తనకి చూపించాను, తను కూడా వీడియోలు అంటే ఫొటోస్ అది ఎంత కొంచెం చూపించాను అనుకుంటే మీరు చూసింటే తెలుస్తుంది. ఇంకా వీడియోలో వచ్చి మాట్లాడేది దానికి అంత అట్లా ఇంట్రెస్ట్ లేదు. నేను అందుకే ఏమి ఎక్కువగా బలవంతం పెట్టాలి. హస్బెండ్ కూడా అంతే, నువ్వు కావాలంటే చేసుకో, నన్ను ఇబ్బంది పెట్టేది అంటారు. నేను అందుకే ఇష్టం లేని వాళ్ళని బలవంతం చేయకూడదని వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టకపోయలే. నాకంటే వచ్చేసి క్రేజ్ అండి, అంటే యూట్యూబ్లో ఛానల్ చేయాలా, యూట్యూబ్ ఇది చేయాలనేసి నాకైతే చాలా ఇష్టము. అందుకే నేను వీడియోస్ అన్నీ చేస్తుంటానండి. వాళ్ళకి ఇష్టం లేదనేసి నేను ఇబ్బంది పెట్టకపోయలే. నాకు ఇష్టం ఉంది, నేను చేసుకుంటాను, అంతే అండి. నా డీటెయిల్స్ వచ్చేసి ఇంకా నా వీడియోలో వచ్చేసి కుకింగ్ ఉంటుందండి, రెసిపీస్, ప్రతి ఒక్క రెసిపీస్ చేస్తాను నేను. ఏం రెసిపీ కావాలని మీరు అడిగితే కూడా అదన్నీ చేసి చూపిస్తాను. ఆ తర్వాత వచ్చేసి మా పూజ టిప్స్, పూజ ఏమేమి చేస్తా, ఎలా పూజలు చేసుకోవాలా, రోజు ఎలా చేసుకోవాలా, ప్రతి ఒక్కటి ఆల్రెడీ అది కూడా షేర్ చేసిన నేను. దాని గురించి కూడా కావాలంటే చెప్తా. పూజ టిప్స్, పూజారం ఎలా పెట్టుకోవాలి, ఎలా పూజ చేసుకోవాలి, విశేష దినాల్లో ఎలా ఉండాలి, ఇలా ప్రతి ఒక్కటిను షేర్ చేస్తాను. మీరు అడిగితే కూడా అది కూడా షేర్ చేస్తాను. పూజ టిప్స్ కూడా ఉంటుంది ఆ వీడియోలో వచ్చేసి. హెయిర్ ప్యాక్ కూడా ప్రతి ఒక్కటి నేను ఏమేమి చెప్తున్నా అవన్నీ షేర్ చేశాను. మీకు ఇంకా ముందర కావాలంటే కూడా షేర్ చేస్తానండి. నా వీడియోస్లో వచ్చేసి ఇవన్నీ ఉంటాయని చెప్తున్నాను. నా వీడియోలో వచ్చేసి బ్యూటీ టిప్స్ ఉంటుంది, ఫేస్ ప్యాక్, హెయిర్ ఆయిల్ది, ఇలా ప్రతి ఒక్కటి ఉంటుందండి. పిల్లల ఎడ్యుకేషన్ గురించి, పిల్లల అంటే స్కూల్లో వర్క్ చేసే దాని గురించి దానికి అన్నీ తెలుసు కాబట్టి పిల్లల్ని ఎలా పెట్టుకోవాలి, ఎలా పెంచాలి, పిల్లల దగ్గర మనం ఎలా ఉండాలి, ఇలా ప్రతి ఒక్కటి ఉంటుందండి. ఇలా ప్రతి ఒక్కటి షేర్ చేస్తాను. ఇంట్లో మనం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి షేర్ చేస్తాను నేను. మళ్ళీ నా రొటీన్, దీంట్లో ఈ మధ్యలో నా రొటీన్ కూడా ఉంటుంది, ఎలా మెయింటైన్ చేస్తా, ఎలా ఉంటాను, పొద్దున్న ఇంకా సాయంకాలం ఈవినింగ్ రొటీన్, మార్నింగ్ రొటీన్, ఇలా ఆఫ్టర్నూన్ రొటీన్, ఇలా ప్రతి ఒక్కటిను షేర్ చేస్తా. అవి కూడా ఉంటాయి నా బ్లాగ్లో వచ్చేసి. మళ్ళీ ఇంటిని ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తాయి ప్రతి ఒక్కటి కూడా ఉంటుందండి నా బ్లాగ్లో వచ్చేసి. ఎక్కువగా పూజ టిప్స్ కావాలంటే కూడా అది కూడా ఉంటాయి నా బ్లాగ్లో వచ్చేసి. అంటే ఎక్కువగా నేను పూజ ఏమైనా పెడుతుంటే అది ఎక్కువగా ఇష్టపడి చూస్తున్నారు. దాని గురించి కూడా కావాలంటే చెప్తాలే. ఎక్కువగా నేను పూజ దాని గురించి నేను చేయమంటే అది కూడా కావాలంటే చేస్తాను. కుకింగ్ రెసిపీస్ ప్రతి ఒక్కటి ఇవన్నీ కావాలంటే షేర్ చేస్తానండి. ఏది అడిగితే అది కూడాను మీరు ఇష్టపడి చూసి ఇలాగే ఆదరిస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఇష్టపడి చూడండి, లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తేలే సబ్స్క్రైబ్ చేసుకుంటేలే జనాలు ఎట్లా చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటేలే లైక్ అంటూ అస్సలు ఇస్తానే లేదు. మీరు ఇచ్చే లైక్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరు ఒక లైక్ ఇస్తే వేరే వాళ్ళకి షేర్ అవుతుంది, అది వచ్చేసి వేరే వాళ్ళు కూడా చూడొచ్చు, అలా ఉంటుందండి. అందుకే చెప్తున్నాను.
ఇష్టపడి చూస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంతే నా వ్లాగ్లో వచ్చేసి. ఈ వ్లాగ్ కూడా ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. సింపుల్ వ్లాగ్ అయితే చేస్తున్నాను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకే బాయ్.